ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 20వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో కర్మరహితము కానంత వరకు జీవుల గతి ఎట్లా ఉంటుందంటే వారంతా కూడా సృష్ట్యారంభమున పుడుతూ ప్రళయమందు లయిస్తూ ఉంటారు. అందుకని కర్మబంధము దేనిచే దొరుకుతుందంటే ఆత్మజ్ఞానముచే స్వస్వరూపానుభవముచే భస్మ సాత్కృతే తదా అని మనకు 4వ అధ్యాయంలో తెలిపారు. ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి 20వ శ్లోకములో ఈ అవ్యక్తము కంటే పరమాత్మ అతీతుడనియు నాశరహితుడనియు వచించున్నారు. పరస్తస్మాతు భావోన్యో వ్యక్తో వ్యక్తా సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. యః భావః, ఏ పరమాత్మ వస్తువు అంటే అక్షర పరబ్రహ్మము, తస్మాత్ అవ్యక్తాత్తు, ఆ అవ్యక్తము కంటేను అంటే ప్రకృతి కంటే కూడా అన్యః వీరైనదియు, పరః ఉత్తమమైనదియు, అవ్యక్తః ఇంద్రియములకు గోచరింపనిదియు, సనాతనః పురాతము అయి ఉన్నదో సహా ఆ పరమాత్మ వస్తువు సర్వేషు భూతేషు సమస్త ప్రాణికోట్లు నశ్యస్సు నశించుతున్నాను, న వినశ్యతి నశించదు. ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము కంటే వేరైనదియు, ఉత్తమమైనదియు, ఇంద్రియములకు వ్యక్తము కానిదియు, పురాతనమైనది అవునో అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించగయే ఉండెను. మనకు కింద శ్లోకంలో అవ్యక్తం అంటే మాయా ప్రకృతి గురించి చెప్పబడినది. ఇప్పుడు ఆ అవ్యక్తము కంటే పరమైనటువంటి వస్తువు ఒకటి కలదని, అది శాశ్వత పరబ్రహ్మని ఇక్కడ మనకు తెలుపుతున్నారు. మాయా అంతర్గతమైనటువంటి ప్రపంచములో సమస్త ప్రాణికోట్లకు ఆ పరమాత్మకు ఎంతో వ్యత్యాసం ఉన్నదని ఇక్కడ తెలియజేస్తున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.